ఈరోజు ఆంధ్రప్రదేశ్ 7వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని కవి పరిచయాలకు సంబంధించిన పరీక్షను చూద్దాం. కవి పరిచయాలు ఇందులో సిమ్ 1. త్రిపురనేని వారి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది? 1 నీతి కథామంజరి, 2 తండ్రులు కొడుకులు, 3 శృంగార మంజరి, 4 పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా. త్రిపురనేని వారి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది? 1 నీతి కథామంజరి, 2 తండ్రులు కొడుకులు, 3 శృంగార మంజరి, 4 పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా. క్రింది వానలో సరికానిది. 1 కలువకలను సదానందం చిత్తూరు జిల్లా పాకాల్లో జన్మించారు. 2 త్రిపురనేని గోపీచంద్ గుంటూరు జిల్లా అంగలూరులో గ్రామంలో జన్మించారు. 3 రావినోతుల ప్రేమకిషోర్ ప్రకాశం జిల్లాలోని కొండపి గ్రామంలో జన్మించారు. 4 అన్నమాచార్యులు కడప జిల్లా తాళపాక గ్రామంలో జన్మించారు. క్రింది వానలో సరికానిది. 1 కలువకలను సదానందం గారు చిత్తూరు జిల్లా పాకాలలో జన్మించారు. 2 త్రిపురనేని గోపీచంద్ గారు గుంటూరు జిల్లా అంగలూరు గ్రామంలో జన్మించారు. 3 రావినోతల ప్రేమకిషోర్ గారు ప్రకాశం జిల్లాలోని కొండేపి గ్రామంలో జన్మించారు. 4 అన్నమాచార్యులు కడప జిల్లా తాళ్లపాకలో జన్మించారు. సదానంద గారు ఎప్పుడు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు? 1 1991లో, 2 1995లో, 3 1992లో, 4 1993లో. సదానంద గారు ఎప్పుడు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు? 1 1991లో, 2 1995లో, 3 1992లో, 4 1993లో. క్రింది వానలో సరికానిది. 1 గువ్వల చనుడు 18వ శతాబ్దం, 2 చుక్క కోటి వీరభద్రమ్మ 20వ శతాబ్దం, 3 పక్కి అప్పలనరసయ్య 16వ శతాబ్దం, 4 ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దం. క్రింది వానలో సరికానిది. 1 గువ్వల చన్నడు 18వ శతాబ్దం, 2 చుక్క కోటి వీరభద్రమ్మ 20వ శతాబ్దం, 3 పక్కి అప్పలనరసయ్య 16వ శతాబ్దం, 4 ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దం. తేనెకన్నా మధురం రా తెలుగు, ఆ తెలుగుదనం మా కంటి వెలుగు అన్నది. 1 అనంతకృష్ణ శర్మ, 2 అన్నమయ్య, 3 సంజీవదేవ్, 4 ఆరుద్ర. తేనెకన్నా మధురం రా తెలుగు, ఆ తెలుగుదనం మా కంటి వెలుగు అన్నది. 1 అనంతకృష్ణ శర్మ, 2 అన్నమయ్య, 3 సంజీవదేవ్, 4 ఆరుద్ర. సదానందం గారి బహుమతుల అవార్డులు వచ్చిన సంవత్సరం. క్రింది వాటిలో సరికానిది. 1 అడవి తల్లి 2010, 2 బంగారు నడిచిన బాట 1966, 3 నవ్వే పెదవులు ఏడ్చేకలు 1966, 4 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు 1992. సదానంద గారి బహుమతుల అవార్డులు సంవత్సరం. క్రింది వానిలో సరికానిది. 1 అడవి తల్లి 2010, 2 బంగారు నడిచిన బాట 1966, 3 నవ్వే పెదవులు ఏడ్చేకలు 1966, 4 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు 1992. నగజ శతకర్త. 1 గద్దల సామ్యూల్, 2 చుక్కా కోటి వీరభద్రమ్మ, 3 బోనం నాగభూషణం, 4 అనంతకృష్ణ శర్మ. నగజ శతకర్త. 1 గద్దల సామ్యూల్, 2 చుక్కా కోటి వీరభద్రమ్మ, 3 బోనం నాగభూషణం, 4 అనంతకృష్ణ శర్మ. అక్షరం పాఠ్యాంశం ఎందులోనిది? 1 శ్రమద్గీత, 2 ఇంకుచుక్క, 3 రెక్కల పొడిమి, 4 నలుగురం అవుదాం. అక్షరం పాఠ్యాంశం ఎందులోనిది? 1 శ్రమద్గీత, 2 ఇంకుచుక్క, 3 రెక్కల పొడిమి, 4 నలుగురం అవుదాం. అన్నమయ్య ఏ మధ్య కాలంలో జీవించారు? 1 క్రీశకం 1410 నుంచి 1503, 2 క్రీశకం 1408 నుంచి 1503, 3 క్రీశకం 1403 నుంచి 1508, 4 క్రీశకం 1407 నుంచి 1509. అన్నమయ్య ఏ మధ్య కాలంలో జీవించాడు? 1 క్రీశకం 1410 నుంచి 1503, 2 క్రీశకం 1408 నుంచి 1503, 3 క్రీశకం 1403 నుంచి 1508, 4 క్రీశకం 1407 నుంచి 1509. నిరక్షరాస్యుడు మాట్లాడిన వినసొంపుగా ఉండే భాష తెలుగు భాష అన్నది. 1 హెన్రీ మోరిస్, 2 సుబ్రహ్మణ్య భారతి, 3 త్రిపురనేని, 4 అయ్యప్ప దీక్షితులు. నిరక్షరాస్యుడు మాట్లాడిన వినసొంపుగా ఉండే భాష తెలుగు భాష అన్నది. 1 హెన్రీ మోరిస్, 2 సుబ్రహ్మణ్య భారతి, 3 త్రిపురనేని, 4 అయ్యప్ప దీక్షితులు. పద కవితా పితామహుడు. 1 త్రిపురనేని గోపీచంద్, 2 కలువకలను సదానంద, 3 రావినోతల ప్రేమకిషోర్, 4 అన్నమయ్య. పద కవితా పితామహుడు 1 త్రిపురనేని గోపీచంద్, 2 కలువకలను సదానంద, 3 రావినోతల ప్రేమకిషోర్, 4 అన్నమయ్య. ప్రేమకిషోర్ గారి రచన కానిది. 1 అజమాయిషి, 2 తుస్సన్న మహిమలు, 3 నిశ్శబ్ద గాయం, 4 రెక్కల పొడిమి. ప్రేమకిషోర్ గారి రచన కానిది. 1 అజమాయిషి, 2 తుస్సన్న మహిమలు, 3 నిశ్శబ్ద గాయం, 4 రెక్కల పొడిమి. ద్విపద రామాయణం రచయిత. 1 పున్నమాంబ, 2 త్రిపురనేని గోపీచంద్, 3 అన్నమయ్య, 4 కలువకలను సదానంద. ద్విపద రామాయణం రచయిత. 1 పున్నమాంబ, 2 త్రిపురనేని గోపీచంద్, 3 అన్నమయ్య, 4 కలువకలను సదానంద.
క్రింది వానిలో సరికానిది: 1 మాయా కంబల రచయిత నారాయణమూర్తి, 2 మర్రి చెట్టు రచయిత త్రిపురనేని గోపీచంద్, 3 అక్షరం రచయిత రావినూతల ప్రేమకిషోర్, 4 చిన్ని శిశువు రచయిత తలపాక అన్నమాచార్యులు. క్రింది వానిలో సరికానిది: 1 మాయా కంబల రచయిత నారాయణ సూరి, 2 మర్రి చెట్టు రచయిత త్రిపురనేని గోపీచంద్, 3 అక్షరం రచయిత రావినూతల ప్రేమకిషోర్, 4 చిన్ని శిశువు రచయిత తలపాక అన్నమాచార్యులు. త్రిపురనేని వారి రచనలు: 1 ధర్మవడ్డీ మమకారం, 2 మాకు ఉన్నాయి స్వగతాలు, 3 పోస్ట్ చేయని ఉత్తరాలు, 4 పైవన్నీ. త్రిపురనేని వారి రచనలు: 1 ధర్మవడ్డీ మమకారం, 2 మాకు ఉన్నాయి స్వగతాలు, 3 పోస్ట్ చేయని ఉత్తరాలు, 4 పైవన్నీ. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. త్రిపురనేని వారి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది? కరెక్ట్ ఆన్సర్ 4 పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా. త్రిపురనేని వారి పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామాకి కేంద్ర అకాడమీ బహుమతి లభించింది. కరెక్ట్ ఆన్సర్ 4. క్రింది వానిలో సరికానిది? కరెక్ట్ ఆన్సర్ 2 త్రిపురనేని గోపీచంద్ గుంటూరు జిల్లా అంగలూరులో. ఇది రాంగ్ ఆన్సర్. త్రిపురనేని గోపీచంద్ కృష్ణా జిల్లా అంగలూరులో జన్మించారు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 2. కలువకలను సదానందం గారు చిత్తూరు జిల్లా పాకాల్లో జన్మించారు. అది కరెక్టు. రావినూతల ప్రేమకిషోర్ ప్రకాశం జిల్లాలోని కొండైపి గ్రామంలో జన్మించారు. ఇది కూడా కరెక్టు. అన్నమాచార్యులు కడప జిల్లా తాలపాకలో జన్మించారు. ఇందులో సరికాని ఆన్సర్ ఏంటంటే త్రిపురనేని గోపీచంద్ గారు గుంటూరు జిల్లా అంగలూరు గ్రామంలో జన్మించారు అనేది రాంగ్ ఆన్సర్. గుంటూరు జిల్లా అంగలూరులో జన్మించారు. ఓకేనా? కరెక్ట్ ఆన్సర్ 2. సదానంద గారు ఎప్పుడు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ 3 1992లో. సదానంద గారు ఎప్పుడు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారంటే 1992లో. కరెక్ట్ ఆన్సర్ 3. క్రింది వానిలో సరికానిది? కరెక్ట్ ఆన్సర్ 1 గువ్వల చెన్నడు 18వ శతాబ్దం అని ఇచ్చారు. గువ్వల చెన్నడు అనేది 17వ శతాబ్దం. గువ్వల చెన్నడు ఆయన 17వ శతాబ్దం చెందినవారు. ఇక్కడ 18వ శతాబ్దం ఇచ్చారు. సరికానిది ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ 1 చుక్కా కోటి వీరభద్రమ్మ 20వ శతాబ్దం. ఇది కరెక్టు. పక్కి అప్పలనరసయ్య 16వ శతాబ్దం. ఇది కూడా కరెక్టు. ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దానికి చెందినవారు. ఇది కూడా కరెక్ట్. గువ్వల చెన్నడు అనేది 18వ శతాబ్దం కాదు, 17వ శతాబ్దం. కరెక్ట్ ఆన్సర్ 1. సరికానిది ఏంటంటే 1. తేనెకన్నా మధురంరా తెలుగు, ఆ తెలుగుదనం మా కంటి వెలుగు అన్నది కరెక్ట్ ఆన్సర్ 4 ఆరుద్ర గారు. తేనెకన్నా మధురంరా తెలుగు, ఆ తెలుగుదనం మా కంటి వెలుగు అన్నది ఎవరంటే ఆరుద్ర గారు. కరెక్ట్ ఆన్సర్ 4. సదానంద గారి బహుమతుల అవార్డులు అవి పొందిన సంవత్సరాలు క్రింది మనలో సరికానిది అంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ 3 నవ్వే పదవులు ఏడ్చే కళ్ళు. ఇది 1966 అని ఇచ్చారు కానీ అది 1976 అండి. అడవి తల్లి ఇది 2010లో పొందారు అవార్డుని. తర్వాత బంగారు నడిచిన బాట 1966లో దానికి అవార్డు వచ్చింది. తర్వాత నవ్వే పదవులు ఏడ్చే కళ్ళు అనేవి 1976లో అవార్డు పొందారు. అలాగే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిని 1992లో ఇచ్చారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 3 నవ్వే పదవులు ఏడ్చే కళ్ళు అనేది 1966 కాదు, 1976లో వచ్చింది ఆయనకి, సదానంద గారికి. కరెక్ట్ ఆన్సర్ 3. నగజ శతకర్త. కరెక్ట్ ఆన్సర్ 2 చుక్కా కోటి వీరభద్రమ. నగజ శతకర్త చుక్కా కోటి వీరభద్రమ. కరెక్ట్ ఆన్సర్ 2. అక్షరం పాఠ్యాంశం ఎందులో ఉంది? కరెక్ట్ ఆన్సర్ 4 నలుగురం అవుదాం. అక్షరం పాఠ్యాంశం ఎందులో ఉందంటే నలుగురం అవుదాం. కరెక్ట్ ఆన్సర్ 4. అన్నమయ్య ఏ మధ్యకాలంలో జీవించారు? కరెక్ట్ ఆన్సర్ 2 1408 నుంచి 1503 క్రీస్తు శకం. కరెక్ట్ ఆన్సర్ 2. అన్నమయ్య ఏ మధ్యకాలంలో జీవించారంటే క్రీస్తు శకం 1408 నుంచి 1503 వరకు. కరెక్ట్ ఆన్సర్ 2. నిరక్షరాస్యులు మాట్లాడిన వినుసంపుగా ఉండే భాష తెలుగు భాష అన్నది కరెక్ట్ ఆన్సర్ 1 హెన్రీ మోరిస్. నిరక్షరాస్యుడు మాట్లాడిన వినసంపుగా ఉండే భాష ఏంటంటే తెలుగు భాష అన్నది ఎవరంటే హెన్రీ మోరిస్. కరెక్ట్ ఆన్సర్ 1. పద కవితా పిధమోడు. కరెక్ట్ ఆన్సర్ 4 అన్నమయ్య. పద కవితా పిధమోడు ఎవరంటే అన్నమయ్య. కరెక్ట్ ఆన్సర్ 4. ప్రేమకిషోర్ గారి రచన కానిది? కరెక్ట్ ఆన్సర్ 2 తుస్సన్న మహిమలు. అజిమాయిషి, నిశ్శబ్దగాయం, రెక్కల పడము ఇవన్నీ ప్రేమకిషోర్ గారివి. కానీ తుస్సన్న కథలు అనేది సదానంద గారిది. తుస్సన్న మహిమలు అనేది సదానంద గారి రచన. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 2. ఇది ప్రేమకిషోర్ గారి రచన కాదు కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 2. ద్విపద రామాయణం రచయిత? కరెక్ట్ ఆన్సర్ 3 అన్నమయ్య. ద్విపద రామాయణం రచయిత ఎవరంటే అన్నమాచార్యుల వారు. కరెక్ట్ ఆన్సర్ 3. క్రింది వానలో సరికానిది? కరెక్ట్ ఆన్సర్ 1 మాయాకంబల రచయిత నారాయణ సూరి. మాయాకంబల రచయిత సదానందం గారు, నారాయణ సూరి గారు కాదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 1 ఇది సరికానిది. మర్రి చెట్టు రచయిత త్రిపురనేని గోపీచంద్ గారు. ఇది కరెక్ట్. అక్షరం రచయిత రావినూతల ప్రేమకిషోర్ గారు. ఇది కరెక్ట్. చిన్ని శిశువు రచయిత తలపాక అన్నమాచార్యుల వారు. ఇది కూడా కరెక్ట్. ఇందులో సరికానిది ఏంటంటే మాయాకంబల రచయిత నారాయణ సూరి గారు అనేది రాంగ్ ఆన్సర్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 1 మాయాకంబల రచయిత ఎవరంటే సదానందం గారు.
త్రిపురనేని వారి రచనలు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ధర్మవడ్డి, మమకారం, మాకు ఉన్నాయి స్వగతాలు, పోస్ట్ చేయని ఉత్తరాలు ఇవన్నీ త్రిపురనేని గోపీచంద్ వారి రచనలు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. అందరూ ఎగ్జామ్ బారేశారా? కిందని ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.